హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. అందరికీ తెలిసిన రెసిపీనే. అందరూ చేసేది చాలా చేస్తారు అందరూ కూడా. కాకపోతే కొద్దిగా చిన్న చేంజ్‌తో ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక 6 ఎగ్స్‌ని తీసుకున్నాను. 6 ఎగ్స్‌ని వాటర్‌లో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఎగ్స్‌ని బాగా ఉడికించుకోండి. ఈ ఎగ్స్ ఉడకడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో నేనిక్కడ ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. నేను 6 గుడ్లకి ఒక ఆనియన్ వేస్తున్నాను. 6 టమాటోలు వేస్తున్నాను. ఆనియన్‌ని వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. ఎంత సన్నగా అంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత లేదు అనుకుంటే ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పేస్ట్‌లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నట్లుగా ఆనియన్‌ని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత టమాటోస్‌ని కూడా యాజ్ ఇట్ ఈస్ అండి సేమ్ చాప్ చేసుకోండి. లేకపోతే కూడా సన్నగా కట్ చేసుకోండి ఓపికగా కొంచెం. లేకపోతే కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోండి. అన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక నేను 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు షాజీరా కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ గ్యాప్‌లో మనకి ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఎగ్స్‌ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. కర్రీ రెడీ అయ్యే లోపల మనకి ఎగ్స్ బాగా చల్లగా అయిపోతాయి. పైన చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. జీలకర్ర వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కంప్లీట్ బ్రౌన్ కలర్ కాదండి, లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నది వేసుకోండి, బావుంటుంది. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత టమాటోస్‌లో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా, తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేస్తూనే ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే మనం వాటర్ ఏం వేయట్లే కదా! కాబట్టి మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఒక 5, 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ గ్యాప్‌లో మనకి ఎగ్స్ కూడా చల్లారిపోయాయి. పైన చెక్కు మొత్తం తీసేసి ఎగ్స్‌ని ఇలా ఘాట్లో పెట్టేసుకోండి. ఈ ఎగ్ ఇలా వచ్చింది, మరి అది పాడైపోయిందో లేకపోతే బావుందో నాకు తెలియలేదు. మా హస్బెండ్‌కి చెప్తే అది బావుంది, నీకే సరిగ్గా తీయడం చేత కాలేదు అని చెప్పారు. మరి చూద్దాం, తిని చూసాక తెలుస్తుంది గదా! పాడైపోయిందో లేకపోతే బావుందో. నేనైతే బానే ఉంది అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పాడైందో లేదో లేకపోతే తీయడానికి ఎలా వచ్చిందో నాకైతే తెలియట్లేదు. కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఆ టమాటోస్‌లో వేసేసేయండి. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. మసాలా ఎగ్స్‌కి బాగా పడుతుంది. మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. చాలామంది వాటర్ యాడ్ చేస్తారు. వేయకండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకి కానీ, రైస్‌లోకే బావుంటుంది. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకవేళ మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే నా స్టైల్‌లో ఏం కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెసిపీనైతే చేసి పోస్ట్ చేస్తాను. అంతే అండి. చాలా సింపుల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే వీడియో. బాయ్.